నాది గుర్తుపోయింది. ఈ తిరగడంలో రొంప చేసి నా గుర్తుపోయింది. అందువల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అందుకనే ఈరోజు మా పెద్ద అబ్బాయి శ్రీరాజ్తో మాట్లాడడం ఒకటేంటంటే 35 మంది క్యాండిడేట్లో మేనిఫెస్టో రిలీజ్ చేసిన క్యాండిడేట్ జీవీస్ ఉంటారు. తను ఎలక్ట్ అయితే ఏమి చేయాలనుకుంటున్నాడో ఏమి చేస్తాడో చెప్తున్న క్యాండిడేట్స్ ఉన్నారు. ఇకపోతే మీరు చూశారు, 9 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. అన్ని విషయాల్లో కూడా మోసం చేసింది ప్రజల్ని. ఎన్నో పథకాలు అనౌన్స్ చేసింది. ఈ రోజున నిరుద్యోగ వృత్తి ఇస్తానండి. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ వృత్తి మొదలుపెట్టామని చెప్పాడు. అయినా నెలకి 3,000 ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి 9 నెలలు అయినా కానీ ఈ రోజుకి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వని పరిస్థితి మనకు కనబడతా ఉంది. అలాగే డిఎస్సి అనౌన్స్ చేసి మొదటి సంతకం డిఎస్సి అని చెప్పాడు ఆయన. కానీ మొదటి సంతకం అయితే పెట్టాడు, కానీ ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. అంటే ఇటువంటి మోసపూరితమైన మాటలు. రైతులకు భరోసా రాదు. రైతులకు భరోసా అంటే 20,000 సంవత్సరానికి ఇచ్చినట్లయితే రైతుల్ని ఆదుకోవడానికి ఉంటుందని అంటే రైతులను భావించారు. ఆటో డ్రైవర్లకి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 10,000 చొప్పున 15,000 చొప్పున ఇస్తా అన్నారు. ఆటో డ్రైవర్లను కూడా మోసం జరిగింది. నిన్న మిర్చిపట్ట గురించి మరి జగన్ నిర్ణయం వరకు కూడా మిర్చిపట్ట రైతుల గురించి కేంద్రానికి ఉత్తరం రాయలేదు. నిన్న ఉత్తరం రాశాడు ఆయన. మిర్చిపట్ట రైతులు వర్షాలు ఎక్కువగా రావడం వల్ల పంట నాశనం అయిపోయింది, వాళ్ళని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఆదుకోమన్నాడు. అంటే ఈయన రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రం యొక్క విషయాల కన్నా ఎక్కువగా ఏదో చేస్తానని మభ్యపెడుతున్నాడు తప్పితే విజన్ అన్నాడు. విజన్కి డబ్బులు లేవు. ఇలాగా ఏ పరిస్థితులు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి మనకి. అయినా కానీ అన్ని పథకాలకి కూడా లాస్ట్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చూసుకునేటడుకల్లా కంప్లీట్గా ఫెయిల్ అయ్యింది. కాబట్టి మనం మొదటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేను అందరినీ అడిగేది ఏంటంటే, ఒక్కసారి మనం బుద్ధి చెప్తే సరిదిద్దుకుంటాడు. పరిపాలన చేయట్లేదు. అసలు స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు, అమ్మకి తల్లికి వందలు ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. కానీ దావోస్ వెళ్తున్నారు, ఒట్టి చేతులతో వస్తున్నారు. చెప్పినవన్నీ కూడా పూర్తిగా ఏమీ కూడా ఒక్కటి కూడా సాధించుకోలేదు. ఈ రోజున కేంద్రం మన మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ గురించి గట్టిగా అయితే వచ్చే పరిస్థితి. అయినా స్పెషల్ స్టేటస్ అడగట్లేదు. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఈ రోజున అరకు మన జోన్లో తీసేసి భువనేశ్వర్ కలుపుతారన్న వార్త కూడా మరి ఆందోళన కలిగించే అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కన్నా వాళ్ళ సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అందరికీ ఖచ్చితంగా ఓటేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఒక ప్రజల గొంతుకుని కౌన్సిల్కి పంపిద్దాం. ప్రజల గురించి మాట్లాడే గొంతుగా ఆ లెక్చరర్స్ గురించి, ప్రైవేట్ ఉద్యోగుల గురించి మాట్లాడతారు, ప్రైవేట్ లెక్చరర్ల గురించి మాట్లాడతారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడే గొంతుగా సుందరవుతాడని మీరందరూ కూడా బలపరచవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.